హాయ్ హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ వీడియో పెట్టడానికి కారణం ముఖ్యంగా కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళకి కుక్కర్లో పప్పు పొంగకుండా ఎలా ఉడకబెట్టుకోవాలి అన్న దాని గురించి నేనైతే చెప్తున్నాను. ఇది చిన్న కుక్కర్ అండి. ఈ కుక్కర్లో ఎంత కొద్దిగా వేసినా సరే పైకి తొందరగా పొంగిపోతూ ఉంటుంది. నేను చాలాసార్లు అది ఫేస్ చేశాను. కానీ ఏంటంటే చిన్న చిట్కాలు కనుక పాటిస్తే పప్పు పొంగకుండా ఉంటుంది. ఏం చేయాలి అంటే ముందు పప్పుని కడిగేసుకుని తగినన్ని నీళ్లు పోసి కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఒక్క పొంగు రానివ్వాలి. అలా ఒక్క పొంగు రానిచ్చినప్పుడు పైకంతా నొరగ వచ్చేస్తుంది కదా. ఆ నొరగని ఏం చేయాలంటే కొద్దిగా ఆ పైన వచ్చిన నొరగని తీసి బయట పడేయాలన్నమాట. పడేసిన తర్వాత అందులో ఏ పప్పు కావాలి అంటే మామిడికాయ పప్పు అయినా ఏదైనా సరే పులుపు కూడా వేసేసుకోవచ్చు. వేసుకొని అందులో కలిపి ముక్కలు పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఒక చెంచా పెట్టాలండి. ఆ మునగకుండా ఉండే చెంచా పెట్టుకుని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత మీకు కావాల్సిన కూతలు అయితే రానిచ్చుకోవాలి. ఒక 3 కూతలు కానీ 4, అంటే మనం పెట్టిన క్వాంటిటీని బట్టి. ఎక్కువ అయితే ఇంకొంచెం కూతలు కొంచెం ఎక్కువ రానిచ్చుకుంటే విజిల్స్ బాగుంటుంది. తక్కువ క్వాంటిటీ అయితే తక్కువ టైమే పడుతుంది. విజిల్స్ కొంచెం రానిచ్చుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పైకైతే పొంగదండి, ఎందుకంటే ఆ చెంచా ఉంటుంది కదా, స్పూన్ అనేది ఉంటుంది కదా, అది ఆ పొంగుని ఆపేస్తుంది అనమాట. ఆల్రెడీ ఒకసారి పొంగింది కాబట్టి ఆ నొరగ అది ఉండదు కాబట్టి ఆ నొరగంతా మనం తీసి బయట పడేస్తాం కదా, అందుకని అది పొంగదనమాట. ఇంకా మళ్ళీను మీ కూతలైతే వచ్చేస్తుంది. మీరు చూసుకోవాల్సిందంతా ఏంటి అంటే సరిపడా నీళ్లు ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి. ఎందుకంటే లేకపోతే కుక్కర్ మాడిపోతుంది. అది చూసుకొని మూత పెట్టుకొని విజిల్స్ అయితే రానిచ్చుకోవాలి. తర్వాత తీసేసి ఉప్పు, కారం, పసుపు ఇంకా మీకు కావాల్సిందంతా వేసుకోవాల్సిన క్వాంటిటీలో వేసుకొని పోపు తాలింపు అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకుంటే పప్పు చక్కగా ఉంటుందండి. అందులో ముక్కలతో కలిపి పెట్టేసుకోవచ్చు. సాంబార్కి కూడా ఇలానే ఉడికించుకోవచ్చు. ఉడికించుకొని తర్వాత విడిగా గిన్నెలో తాలింపు పెట్టుకోవచ్చు అనమాట. ఇదొక చిట్కా అండి. పప్పు పొంగకుండా ఉండడానికి ఈ ట్రిక్ అయితే ఉపయోగపడుతుంది. నాకు తెలిసిందైతే నేను షేర్ చేస్తున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియదని నేను అనుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటే నేను ఈ విషయం చెప్దామని షేర్ చేస్తున్నానండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటిదాకా ఎవరైనా మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఉంటే ఒకసారి మీ కామెంట్లు కూడా తెలియచేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం